అంటే ఈ రాజకీయాల కంటే ముందు అంటే ప్రజా కళాకారులుగా మీ ఆట కావచ్చు, మీ పాట కావచ్చు, అధికారానికి కట్టుబానిసగా అయిపోతున్నట్టు అనిపించటం లేదా? ఒక వేదిక కావాలి నిర్మాణానికి. ఇప్పుడు గద్దరన్న లాంటి వ్యక్తి మొత్తం జీవితం అంతా, ఇప్పుడు విమలక్క కావచ్చు, గొర్రెటి వెంకన్న లాంటి కావచ్చు, జయరాజు కావచ్చు, అనేక మంది దొరలకు పటేళ్లకు వ్యతిరేకంగా ఈ దొర పటేళ్ల రాజ్యం కూల్చా రన్నన మీరు రండనో లడాయి అయినా చేద్దాము లెండన మీరు లెండరని పాడినటువంటి విమలక్క లాంటి వాళ్ళు, అరుణోదయ సాంస్కృతిక లాంటి వాళ్ళు అందరూ కూడా కేసీఆర్ ధూమ్ధామ్కు వేదిక మీద వీళ్ళందరూ పంచుకున్నారు కదా. అట్లని చెప్పేసి వీళ్ళంతా కేసీఆర్కు బానిసలో దీనికో కాదు కదా. ఇక్కడ ఏంది, దేనికి బానిసలు? ప్రజల ఆశయాలకు బానిసలు, ప్రజల ఆకాంక్షలకు బానిసలు. ప్రజలు కోరుకున్న తీసుకురావడాని కోసం ఒక వేదిక కావాలి అని అనుకున్నప్పుడు 100% విమలక్క గద్దర్ కానీ స్వతంత్రంగా పాటలు పెట్టుకొని పాడదామంటే పర్మిషన్ ఇచ్చే పరిస్థితి ఉండేనా తెలంగాణలో? మీరు చెప్పండి, ఉండేనా? మనమే కదా ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు తెలంగాణ పల్లెల్లోన మీసం మొలిసిన కొడుకుల చూసి ఆశలనే పెంచుకుంటే గుట్టల నిండా శవాలు పుట్టు మచ్చల ఆనవాళ్ళు అయ్యే తెలంగాణ అనే పాటలు పాడుకున్నాం కదా. ఇంకేమీ మిగిలిందిరా తెలంగాణలో, జిల్లేడు మొలిసిందిరా అని చెప్పేసి. ఎక్కడ శవం తెలియనటువంటి పరిస్థితులలో వీళ్ళను పాట పాడించే పరిస్థితి లేదు కదా. కానీ పాట పాడించే వాతావరణం ఎక్కడుంది? ధూమ్ధాంలో ఉంది, కేసీఆర్ దగ్గర ఉంది. కేసీఆర్ వచ్చినాకనే కదా పాట పాడుకున్నాక నువ్వు ఇవ్వను మా పాటకు ఆట పాటకు సంఖ్యలు ఎత్తవని పెన్నుల మీద మన్ను కప్పితే గన్నులై మొలకెత్తిన గడ్డ అందుకోర గుర్తు అందుకో అని పాటలు పాడింది అక్కడే కదా. కాబట్టి ఇది ఒక వేదిక ఉన్నది. అయినంత మాత్రాన కేసీఆర్కి అందరికి బానిసలు కారు కదా, ఆశయానికి బానిసలు. ఎవరు అధికారంలో ఇక్కడ కొంతమందికి ఒక వేదిక నిర్మాణంలో ఉంటుంది, మనం చెప్పుకోవాలన్నటువంటి ఆలోచన ఉంటుంది. ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో పాటను మాత్రమే బోధిస్తాడు, మైదానంలోకి వెళ్ళినప్పుడు తన లక్ష్యాన్ని తన ఆశయాన్ని బోధిస్తాడు, అంతే తప్ప ఇప్పుడు ఇవాళ ఏమున్నది? అవునన్నా కాదన్నా మళ్ళీ ఏది అయింది? ఏ వేదికనైతే వెనుక ఉండి నడిపించగలిగిండో మళ్ళీ ఇప్పుడు గదే వేదికకు మళ్ళీ ఆయన పెద్ద దిక్కయింది కదా. అయినంత మాత్రం అందరు బానిసలు కారు కదా. ఇప్పుడు మేము పాటలు పాడినాం, అందరు నాకే పంపిస్తా ఉన్నారు. డైరెక్ట్ చెప్పిన వాళ్ళంతా అన్న ఇక నువ్వు పెట్టే అని చెప్తే నేనే పెడుతున్న పాటలు, నేనే పాడుతున్నా, నాకు రాసి పంపిస్తే నేనే పాడుతున్నా. మళ్ళీ ఎందుకంటే ఇంత వెళ్ళిన ఒక 10 ఏళ్ళు పరిపాలించిన ఒక పార్టీ ఎందుకు ప్రజలు తిరస్కరించారు? ఎందుకు ఆ ఓటమి చూడాల్సిన అవసరం వచ్చిందంటే ఏం చెప్తారు? 10 సంవత్సరాలు కాదు, మీరు 10 అంటారు, 25 సంవత్సరాలు చూసారు. తెలంగాణలో 25 సంవత్సరాలు ప్రజల ఉద్యమానికి నాయకత్వం వహించింది కూడా టీఆర్ఎస్ పార్టీ. వచ్చిన తర్వాత మళ్ళీ అధికారంలో కూడా బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఉన్నది. అంటే కేసీఆర్ను ఒక 25 సంవత్సరాల నుంచి జనం చూస్తూ ఉన్నారు. కొంతమంది పిల్లలు ఈయన తప్ప ఇంకోటి నాయకుడే తెలియదు. ఓటు అననే పుట్టిండు, అననే ఓటు హక్కు వచ్చింది, అన్నీ చేసారు. సహజంగానే ప్రజలకి ఏముంటుంది, కొంత ఈర్ష్యలు, కొంత దిగువలు ఇవన్నీ ఉంటాయి. నేను నన్ను కూడా అంటారు కదా, రసమా ఇట్లా అట్లా అని అంటాడు. కానీ ఇప్పుడు మీరు ఇంతసేపు నన్ను అడిగారు, నా యవ్వనం కోల్పోయి, నా జీవితం కోల్పోయి, నేను అన్నిటికీ ఉద్యోగం కోల్పోయి, ఇన్ని కోల్పోయి చచ్చినా పర్వాలేదు అనుకొని యాక్సిడెంట్లు, మన్ను మషాడాలు, ఈ జైలు ఇవన్నిటిని కూడా తట్టుకొని మనం ఇంత దూరం వచ్చినటువంటి నన్ను కూడా రకరకాల మాటలు అంటూనే ఉంటారు. నచ్చినోడు ఒక తీరు, నచ్చనోడు ఒక తీరు, కళాకారుడు కూడా పోస్ట్ పెడుతూనే ఉంటారు. ఇవన్నీ సహజంగా జరుగుతాయి. అట్లా కేసీఆర్ను కూడా ఒక మార్పు, అదే 10 సంవత్సరాలకు అయినా చూసినాం కదా, ఒక మార్పు చూద్దామన్నటువంటి దాని నుంచి ఒక సామాజికమైనటువంటి కోణం కూడా తెలంగాణలో పనిచేసింది. మీకు ఇది తెలవాలి ప్రజలకు కూడా. ఎందుకు? నీలం సంజీవరెడ్డి నుంచి మొదటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి దాకా అందరు ఎవరు ఉన్నారు? ఒకసారి వరుస పెట్టింది, ఒకళ్ళిద్దరు తప్ప, అక్కడొక్కడ పరిగెరినట్టు ఒకటో రెండో తప్ప మిగతా అంతా సేమ్ కదా. ఈ కోణాన్ని కూడా ప్రజలకు తీసుకుపోయారు మొన్న జరిగిన దానిలా. మనం కదా అనే ఒక భావన తీసుకుపోవడంతో పాటుగా మెల్లగా ప్రజలందరికీ కూడా ఒక రకమైనటువంటి బలహీనతను, అంటే ప్రజల యొక్క ఏం కావాలని కోరుకుంటారో దాని మీద మేము ఇది ఇస్తాం, మేము అది ఇస్తామని చెప్పడంతో పాటుగా ఒక మార్పును కోరుకున్నటువంటి ప్రయత్నంలో కేసీఆర్ గారిని వద్దనుకున్నారు, కాంగ్రెస్ను కావాలనుకున్నారు. దానిలో చాలా మటుకు పోయిన ఏడాదిలో 10 సంవత్సరాలు 2 సార్లు కేసీఆర్కి అవకాశం ఇచ్చేది. కానీ ఒక సంవత్సరన్నర కాలంలోనే ఇవాళ మళ్ళీ ఏం కోరుకుంటూ ఉన్నారు అంటే ప్రజలు వాళ్ళు ఏదో ఆశించారు. వాళ్ళు ఆశించింది కేసీఆర్ కూడా చేయకపోవచ్చు. సరే రేవంత్ రెడ్డి చేస్తారని అనుకున్నారు, మళ్ళీ ఇది వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకేదో కావాలని మళ్ళీ ఏం ఆశించి మళ్ళీ ఏం స్టార్ట్ అయింది. కాబట్టి ఇవి సహజంగా జరుగుతూనే ఉంటాయి. అంటే అధికారం చేపట్టిన 2వ రోజు నుంచి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన 2వ రోజు నుంచి బీఆర్ఎస్ ఉద్యమాలు చేయడం అనేది డెమోక్రసీగా ఎలా చూడాల్సిన అవసరం? మీరు ఒక్కటే గీతలు ఎవరు గీసుకున్నారు? రేవంత్ రెడ్డి గారు గీసుకున్నారు కదా. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, కేసీఆర్ గారు చేసిండే, మాకు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, మేము ఇవి చేయగలుగుతాము, ఇవి చేయలేము అని చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి 100 రోజులలో మీకు చేస్తా అని చెప్పింది ఎవరు? ఆయననే కదా. సహజంగానే మనం పని చేస్తున్నామే, పని చేసినప్పుడు ఏమున్నది, అరే నెలకు అదే వచ్చే నెల జీతం ఇస్తానే, 2 నెలలు కలుపుతానా, ఇచ్చి 2 నెలలకు ఇస్తా అంటాడు అనుకో, 2వ నెల కూడా ఇవ్వకుంటే ఏం చేస్తాను?
నువ్వేం చేసి సహజంగా అడుగుతావు కదా, అరే పోయిన నెల ఇయ్యకనే పోతివి, ఈ నెల ఇయ్యకనే పోతివి, ఇంకెప్పుడు ఇస్తావా అని చెప్పేసి అడుగుతారా అడగరా, సహజంగా జరిగేటివి. వీళ్ళే గిరి తీసుకున్నారు కదా, 100 రోజుల్లో చేస్తా అని చెప్పింది వీళ్ళే. కాబట్టి డెఫినెట్ ప్రజల పక్షాన నిలబడ్డప్పుడు ఆ ప్లేస్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఉన్నా కూడా ఇట్లనే అడిగేటోడు. ఏ ప్లేస్లో కూడా ప్రజలు ఏదైతే కోరుకుంటారు, ఏ రాజకీయ పార్టీ అయినా మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల నాలుకల మీద నాలుకలాగా పనిచేస్తారు అంతే. అది 2వ రోజా 3వ రోజా ఏది కాదు. అరే 100 రోజులు అయింది ఇంకా చేస్తలేడు, ఇంకెప్పుడు చేస్తాడు సార్ అనగానే వచ్చేసి అవునే 100 రోజులు అయితే ఇంకెప్పుడు చేస్తారు ప్రజలంతా అడుగుతా ఉన్నారని చెప్పేసి సహజంగానే ఉంటుంది కదా. అంటే ఇక్కడ అర్థం కాదు ఏంటంటే రేపో ఎల్లుండో మనకు అధికారం వస్తుందని ఒక బీఆర్ఎస్ అగ్రనేతలే చెప్తున్నారు. ఏ విధంగా వస్తుందంటే 5 ఏళ్ల కాలంలో వరకు ప్రజలు అధికారం ఇచ్చారు, ఇంత తొందరగా రావడానికి లేదా అది ఏ బీఆర్ఎస్ నాయకుడు ఇప్పుడు యూట్యూబ్లలో పెట్టుకోవడానికో, ఫేస్బుక్లలో పెట్టుకోవడానికో, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడానికో, ఎక్స్లో పోస్ట్ చేయడానికి మాట్లాడుకునే మాటలే. సహజంగానే ఒక ప్రభుత్వం 5 సంవత్సరాలకు వచ్చింది, ఎట్లొస్తుంది అంటున్నా. ఆయన కాకపోతే ఇప్పుడు వాళ్ళ పార్టీలో రేవంత్ రెడ్డి కాకపోతే ఇంకోనికి అవకాశం ఇస్తుండొచ్చు, ఇంకోళ్ళకి ఇస్తారు తప్ప ఈ 5 ఏళ్ల పాలన తీసుకొచ్చి నీకెందుకు ఇస్తారు? కాబట్టి ఈ ఆలోచనలు అనేటివి పార్టీ కేసీఆర్ మిగతా వాళ్ళు ఎప్పుడు కూడా ఇట్లాంటి ఆలోచన ఎన్నడూ కూడా చేయలేదు. రేపో మాపో మాకు వస్తుందని కూడా డెఫినెట్గా ప్రజలు నీకు 10 సంవత్సరాలు ఇచ్చిరు, ఒక 5 సంవత్సరాలు వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చారు. రేపు ప్రజలకు నచ్చే విధంగా ప్రజల నాలుకల మీద నువ్వు నిలబడగలిగితే నెక్స్ట్ నీకు మళ్ళీ అవకాశం వస్తుంది. ఆ 5 ఏళ్ల కోసం డెఫినెట్గా పనిచేస్తామని, 5 ఏళ్ల తర్వాత కొట్లాడతామని ఆలోచనలో ఉంటాయి తప్ప రేపో మాపో వెంటనే రావాలి అన్నట్టు ఆలోచన లేదు. అంతా కేవలము ఒక రకమైనటువంటి ప్రచారం, ఇవల్ల మీడియాల ద్వారా దాని ద్వారా చేస్తున్న ప్రచారమే తప్ప ఎప్పుడుగా అట్లాంటి ఆలోచన చేయలేదు. ఇక్కడ కేసీఆర్ సారు గంత చిన్నగా ఆలోచించాడు. ఆయనకి ఎన్నిసార్లు గెలిస్తే ఎన్నిసార్లు రాజీనామా చేసినాడు, మంత్రి పదవికి రాజీనామా చేసినాడు, దిగంగానే నాకు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఎందుకు కోరుకుంటాడు? ప్రజలు తిరస్కరించి ఆయన అంగీకరిస్తున్నాడు కదా, ఎస్ నేను నచ్చలేదు, ఒక కొత్తదా నేను కోరుకున్నాడు, మళ్ళీ నన్ను కోరుకునేదాకానే పని చేసుకుంటా అని చెప్తున్నాడు. ఇలా దీని అంతే కదా, వేరేదేం లేదు కదా. అసెంబ్లీ కూడా రాకపోవడం అనేది బీఆర్ఎస్కి నష్టం కలిగించడం లేదా? ఇప్పుడు అసెంబ్లీ పరిస్థితి కూడా మీరు చూస్తూ ఉన్నారు. అసెంబ్లీ ఎందుకు నష్టం చేస్తారు? కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక మంచి డైనమిక్ లాంటి తెలంగాణ ఉద్యమాలు నడిపినటువంటి వాళ్ళు సీనియర్స్ ఉన్నారు. ఇప్పుడు హరీష్ అన్న 5 సార్లు గని సంవత్సరాల నుంచి ఆయన మంత్రిగా పనిచేసిండు, కేటీఆర్ కూడా మంత్రి చేసిన అనుభవం ఉంది, చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, బ్రహ్మాండంగా నడిపే వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు చూస్తూ ఉన్నారు, ఒక తెలంగాణ రాష్ట్రాల్లో సాధనలో కీలక పాత్ర పోయించినటువంటి కేసీఆర్ లాంటి వ్యక్తి ఇలా అసెంబ్లీలో వాళ్ళ ముందు పోయి కూర్చుంటున్నప్పుడు హుందాతనంగా గౌరవంగా ఉండాలి. నేను కూడా జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కూడా నేను అసెంబ్లీలో ఉన్న పెద్ద మనిషిలాగా చూస్తాము, సలహాలు తీసుకుంటుంటిమి, ఒక హుందాగా ఉండేది. ఇలా అసెంబ్లీ అనేది ఒక అసెంబ్లీ అనే పదానికే ఇలా అనర్హతలాగా మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు చూసినావు కదా ఏం భాష వాడుతూ ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారు. ఇట్లాంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తిని అసెంబ్లీలో కూర్చొని పెడితే వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుందో మీకు తెలుసు కదా. కళ్ళు తాగిన కోతులు ఆయన చూడగానే కళ్ళు తాగిన కోతులు ఎట్లా ఎగురుతాయో గట్ల ఎగురుతాయి. దేనికి పోవాలి? నిజంగానే తెలంగాణ కోసం ఒక చర్చ పెడదాం, తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న దాని మీద మాట్లాడదామని అనుకున్నప్పుడు పెద్ద ఆయన అనుభవం చెప్తాడు, మాట్లాడతాడు, మీకు ఏమైనా సలహాలు ఇవ్వగలుగుతాడు, మీరు స్వీకరించే పరిస్థితి. అది లేకుండా నీ పేగుల మీదకేసుకుంటాం, నీ గుడ్లు తీసేస్తా, నీ కాళ్ళు తీసేస్తా, నీ ముడి మీద గీ పదాలు మాట్లాడుతుంటే అసెంబ్లీలో పోయి పెద్ద పోయి కూర్చుండమని చెప్తున్నారు. అంటే అంత మాత్రాన ప్రజలు ఇచ్చిన ఏదైతే ఇది ఉందో దాన్ని కాదని అసెంబ్లీ ఎందుకు అసెంబ్లీ పోతేనే పోయినట్ట. అసెంబ్లీ ఎన్ని రోజులు జరుగుతాయి మీరు చెప్పండి? వానకాలము, చలికాలం, ఎండాకాలం 3 సార్లు 3 వారాలు జరుగుతాయి. ఇక 3 వారాలకే అసెంబ్లీకి పోతేనే ఉన్నట్టు లేకుండా ఇప్పుడు ప్రజాక్షేత్రంలో లేదా, రోజు కేసీఆర్ని కలుస్తలేరా, రోజు కేసీఆర్ సమస్యల మీద మాట్లాడతలేడా? కాబట్టి అసెంబ్లీ అనేది 100% ఒక చట్టాలు చేసేదే. మీరు ఏమనుకుంటే అసెంబ్లీ పోగానే అన్ని కాదు, అసెంబ్లీ అనేది శాసనాలు మాత్రమే తయారు చేసే ఒక సభ. అది దయచేసి అన్న పోగానే సమస్య పరిష్కారం అనేది కాదు. కాబట్టి చాలామంది ఏమనుకుంటే అసెంబ్లీ పోతేనే పోయినట్టు, అసెంబ్లీలు ఉంటేనే ఉన్నట్టు చెప్తున్నారు కదా. చాలామంది మాట్లాడిరు, బీఆర్ఎస్ పార్టీలు కూడా మాట్లాడిరు. మరి మాట్లాడిన దానికి ఏదైనా ఇంప్లిమెంటేషన్ ఉందా? ఎస్ కానప్పుడు వచ్చి మాట్లాడతాడు. మరి కేసీఆర్ వచ్చి చెప్తేనే నేను చేస్తా అంటే నువ్వు చెప్పు, 100% వస్తాడు.